వెల్కమ్ టు Aindrila's కిచెన్. నేను Aindrila's కిచెన్లో ఈరోజు చేయబోయేది చికెన్ పకోడీ. చికెన్ పకోడీ చాలా ఈజీగా ఇంట్లో అందరూ చేసుకునేటట్టు, బయట కొనుక్కోకుండా ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, మంచిగా క్రంచీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటి ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 4 కానీ 5 కానీ పచ్చిమిరపకాయలు ఇలా ఈ సైజుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయల్లోని. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇలా 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకోండి పైన. తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఒక 2 కానీ 1 కానీ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీరు ఎంత టేస్ట్లో తింటే అంత మీరు వేసుకోండి. తర్వాత ఇదంతా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్ట్ అంతటిని ముందుగా మనం చికెన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మనం ఆ పేస్ట్ని వేసేసేయాలి. ఇలా ఈ వేసిన ఈ పేస్ట్ని బాగా మొత్తం చికెన్ అంతా బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. చికెన్ అంతా పేస్ట్లో మునిగేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా మీరు ఫుడ్ కలర్ మీరు యాడ్ చేసుకోండి. రెడ్ కలరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మంచి కలర్ బాగుంటుంది రెడ్ కలర్లో. కలర్ ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు మొత్తం చికెన్ని మనం కలుపుకోవాలి. మీరు టేస్ట్ చూడండి అన్నీ కరెక్ట్గా మసాలాలు అన్నీ సరిపోయలేదో. తరువాత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమ్మకాయలు అందులోనే మనం స్క్వీజ్ చేసుకోవాలి. 2 కానీ 3 కానీ. మళ్ళీ మనం నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేసుకోండి. పిండి శనగపిండి ఇలా వేసుకుని నడుస్తుండగానే పక్కన డీప్ ఫ్రైకి చేసుకునే తగ్గట్టు ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని వేడి కాగనివ్వాలి. తర్వాత మనం ముందుగా బియ్యం పిండి శనగపిండి వేసాం కదా, దాన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చికెన్కి కార్న్ఫ్లోర్ అవన్నీ అంటేటట్టు మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసుకొని దాన్ని కాగనివ్వాలి. తర్వాత మనం ఇలా కలుపుకున్న చికెన్లోని కొన్ని జీడిపప్పుల్ని మనం వేసుకోవాలి. అందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా నూనె ఇలా కాగిన తర్వాత జీడిపప్పు పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, వాటిని కూడా బాగా అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇలా మంచిగా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు ఫస్ట్ అయితే హైలో పెట్టి మనం చికెన్ వేయాలి. తర్వాత వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం మీడియంలో పెట్టేసుకోవాలి ఫైర్. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది, మీడియంలో పెడితే లోపల కూడా ఉడుకుతుంది, పైకి కూడా మంచి కలర్ వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా మీడియంలో పెట్టి బాగా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా క్రంచీగా. తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా ఒక మంచి ప్లేట్లో ఈ చికెన్ పకోడీని సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా మనం చికెన్ పకోడీని చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ చేయండి.